కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలను తొంగలో తొక్కి ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నేను అందించలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నానని చెప్పేసి చిలక పలుకులు పలుకుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో ఆయన తనయుడు లోకేష్ కూడా గతంలో ఎన్నికల సందర్భంలో సూపర్ 6 కనుక అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకోండి అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఏమో మరోవైపు ఏదైతే వీళ్ళు ఇచ్చినటువంటి హామీకి నాది హామీ అని చెప్పి ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితి. మన దగ్గర వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, లోకేష్ గారు సూపర్ 6 అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకోండి అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారేమో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నేను చేయలేను అంటున్నారు. ఎలా తీసుకుంటారు? బహుశా కాలర్ పట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. జనాలు ఎక్కడి పోయినా కూడా కాలర్ పట్టుకుంటారనేటువంటి భయంతోనే ఈరోజు ప్రజలందరినీ కూడా భయానికి ఆందోళనకు గురి చేసుకుంటూ అక్రమ అరెస్టులు చేస్తూ రకరకాలుగా అధికార దుర్వినియోగం చేస్తూ వేధిస్తున్నారు. ఒక రకమైనటువంటి భయం లేకి ఈ రాష్ట్రం అంతా వెళ్ళిపోయింది. అధికార పార్టీ ఏది చెప్తే, ఏ తప్పులు చేస్తే ఆ అడుగుజాడల్లో ఆ అడుగులకు మడుగులెత్తేటువంటి ప్రక్రియకినటువంటి అధికారులు చాలామంది చేస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఒక చిన్న సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో గత 3-4 నెలలుగా అనేక మంది సామాన్యమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లోపల పెడతా ఉన్నారు. ఇటీవల నేను ఒక సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ చూసా. ఒక రిటైర్డ్ మెజిస్ట్రేట్ జడ్జి ఒక ఆయన కూర్చొని, నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంపుతాను, నన్ను కాపాడుకు చంద్రబాబు నాయుడు, వీలైతే లేకున్నా కూడా ఇబ్బంది లేదు, నేను చంపుతాను అని చెప్తున్నాడు. ఏమి చర్య తీసుకున్నావు? అసలు లా అండ్ ఆర్డర్ ఏ రకమైనటువంటి పద్ధతిలో ఉందో ఇదే ఒక నిదర్శనం. పబ్లిక్గా కూర్చొని ఓపెన్గా ఒక పోస్టింగ్ పెట్టుకుని నేను పలానా వ్యక్తిని చంపుతా, ఒక మాజీ మంత్రిని చంపుతా, ఒక ఎమ్మెల్యేని చంపుతా అని చెప్పి బెదిరిస్తే ఈరోజు అటువంటి వ్యక్తి మీద ఎటువంటి చర్య లేదు. కనీసం కేసు కూడా ఇప్పుడు చూస్తేనే సుమోటోగా వాడిని తీసుకొని ఇచ్చి లోపలేయాలా? ఎట్లా మాట్లాడతాడు ఈ ప్రజాస్వామ్యంలో? కూర్చొని ఒక ప్రజాప్రతినిధిని గడిచిన 40-30 సంవత్సరాలుగా శాసనసభ్యుగా ఉన్నటువంటి వ్యక్తిని నేను చంపుతానని చెప్తే అతని మీద చర్య తీసుకోకుండా సామాన్యమైనటువంటి కార్యకర్తలు ఏదో పార్టీకి అనుకూలంగా కొన్ని పోస్టింగ్స్ పెడితే దాని మీద ఈరోజు మీరు అధికారులంతా కూర్చొని లోపల పెడుతున్నారంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. సో లోకేష్ గారు సిద్ధంగా ఉండండి, జనం సిద్ధంగా ఉన్నారు. ఒక రకమైనటువంటి భయం ఉంది కాబట్టి ఈరోజు మీరు చేసినటువంటి అరాచకాలు, మీ ఇష్టానుసారము మీరు ఏ తప్పులు చేసినా మీ మడుగులు ఎత్తేటువంటి అధికారులు ఉన్నారు కాబట్టి ఇంకా భయంలో ప్రజలు ఆ సాహసం చేయలేదు. కానీ డెఫినెట్గా వాళ్ళ గుండెల్లో అదే ఉంది. ఎప్పుడెప్పుడు వీళ్ళు దొరుకుతారా, ఎప్పుడెప్పుడు వీళ్ళ కాలర్ పట్టుకోవాలా, ఎప్పుడెప్పుడు వీళ్ళను చాటలతో పరకలతో కొట్టాలనేటువంటి ఆలోచన ప్రజల్లో ఉంది. బట్ ఒక రకమైనటువంటి భయము, ఆందోళన ఏంటంటే అధికారులు నిష్పక్షపాతంగా లేరు, వీళ్ళు అధికార పార్టీకి వాళ్ళు తాబేదారులుగా పనిచేస్తున్నారు, ఏమి చేసినా కూడా తప్పుడు కేసులు పెడతారనేటువంటి ఉద్దేశంతో ఇంకా ఆ తిరుగుబాటు రాలేదు. కానీ అది వచ్చే రోజు కూడా దగ్గరలోనే ఉంది. సూపర్ 6కి నాది హామీ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఇది చెప్పారు ఎలక్షన్స్ ముందు. మరి ఇప్పుడు ఆయన ఏం హామీ తీసుకున్నారు? చంద్రబాబు నాయుడు గారేమో నేను చేయలేనని చేతులు ఎత్తేసే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఆ రోజే చెప్పారు, ఇది సాధ్యం కాదు, సాధ్యమేంటి నేను ఇచ్చిన, మీరు నమ్మితే మీరు నిజంగా మోసపోతారని చెప్పేటువంటి విషయం చెప్పినారు. అండ్ చంద్రబాబు నాయుడు గారే తక్కువడు కాదు, నిజాయితీ ఇచ్చినటువంటి మాటలు కాదు. ఆయన రక్తంలో ఉన్నటువంటి మోసము, ఆయన రక్తంలో ఉన్నటువంటి అబద్ధాలే ఆ రకంగా మాటలు చెప్పినాయి. అది చేయాలనేటువంటి చిత్తశుద్ధి కాదు. అధికారంలోకి రావాలా, అధికార కాంక్ష కోసం, అధికారం చేజిక్కుంచుకోవడం కోసం చేసేటువంటి వాగ్దానాలు కావని చంద్రబాబు నాయుడుకు తెలుసు. ఈరోజు మీరు ఒకసారి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద ఎకనామిస్ట్. ఆయనకు తెలియవా ఏం జరుగుతున్నాయో, ఏమేమి స్కీములు ఇస్తున్నారో, ఎన్ని కోట్లు ఇస్తుందో తెలియదా? దీని గురించి ఆ రోజు అనేక మంది పత్రికా విలేకరులు కానీ మేధావులు అడిగారు, అసలు ఇవి జరుగుతుంటేనే ఇబ్బంది పడుతూ ఉంది, రాష్ట్రంలో అభివృద్ధి కొంచెం తగ్గుతూ ఉంది, నువ్వు ఏ రకంగా ఇస్తావంటే వాళ్ళకంటే అనుభవం లేదు, నాకు చాలా గొప్ప అనుభవం ఉంది, నేను సంపద సృష్టిస్తా అంటున్నాడు. ఎక్కడ సంపద సృష్టి నాకు అర్థం కావడంలే. ఈ మధ్య నేను గ్రామాల్లో పోయి అడిగినప్పుడు చిల్లర దుకాణాల్లో చిల్లర వ్యాపారస్తులు, స్టీల్ వ్యాపారస్తులు, గుడ్డల వ్యాపారస్తులు ఎవరు అడిగినా 50-60% ఇంతకుముందు ఉన్నటువంటి దానికంటే తక్కువ సేల్స్ జరుగుతున్నాయి. ఆదాయం ఉండేది పడిపోయింది, కోల్పోయింది. దీన్ని ఏ రకంగా పెంచుతావు అది ఆలోచన చేయి ముందు. నువ్వు ఏంటో నువ్వు ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క దీని ఏమంటారు, మన
తల్లికి వందనం అని చెప్పేసి ఎంతమంది పిల్లలకి అంతే అంతమందికి ఇస్తానని చెప్పి నువ్వు వాగ్దానం చేసినావు. అవి వదిలిపెట్టు స్వామి, ఎంతమందికి ఇవ్వాల్సిన అవసరంలే. గతంలో ఇచ్చినట్టు ఒకరికన్నా కంటిన్యూ చేయి. ఇప్పుడు నీకు సమయం లేదు, లేకుండా అంటే నీకు కొత్తగా నీకు ఈరోజు నిధులు రాలేదు, లేకుంటే నిధులు సమకూర్చుకునేదానికి కొంత సమయం పడుతుంది అనుకుంటే ఓకే, అండర్స్టూడ్. కానీ పాత పద్ధతి అయితే ఆయన ఇస్తా ఉన్నాడు కదా, అది కంటిన్యూ చేసి దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసేదానికి కావాలంటే నువ్వు టైం తీసుకో. జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో కమ్మంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో కమ్మంటున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిందైనా ముందు ఒక ఏమాత్రం నిబద్ధత కలిగినటువంటి నాయకుడికి, ఏమాత్రం మాట మీద విశ్వాసం ఉన్నటువంటి నాయకునికి ఒకవేళ సాధ్యం కాలేదనుకో, అయ్యా ఈ రోజునటువంటి పరిస్థితుల్లో ఆయన ఇచ్చేటువంటి స్కీములన్నీ కంటిన్యూ చేస్తున్నా, నాకు నెక్స్ట్ ఇయర్ నేను సంపద సృష్టిస్తా, అప్పుడు ఇంకా పెంచుకుంటా పోతా, ఇప్పటికి తీసుకోండి చెప్పాలా. ఇది మరి ఈరోజు ఒకరికన్నా వస్తుందా? అమ్మఒడి ఒకరికన్నా వచ్చిందా? రైతులకు ₹1 వచ్చిందా? ఉండే పెన్షన్లు ఈరోజు ఎంత దారుణం అయిపోయిందంటే, ఇంతకుముందు గతంలో నేను తెలుగుదేశం పార్టీ అధికారంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నా, తెలుగుదేశం పార్టీ అధికారం దిగిపోయేటప్పుడు 40 లక్షల పెన్షన్లు ఉన్నాయి. 40 లక్షల పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు వస్తానే 63 లక్షలు పెన్షన్లు పెంచినాడు. అంటే ఎవరు అర్హత ఉన్నాయో ఎవరు కావాల్సినా కూడా పేదవాళ్ళు కదా, వాళ్ళు పెన్షన్ ఇవ్వండి అని చెప్పి పెంచుకుంటూ పోయినాడు. 63 లక్షలు అయినాయి. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 5-6 నెలల్లోనే టక్క కోత ఏ నెల ఎవరికి వస్తుందో అర్థం కావడంలే. మా ఊర్లో చూస్తే దాదాపు 20-25% ఇప్పటికే కట్ చేస్తారని తెలుస్తుంది. వికలాంగులకి అందరికీ తీసుకొని పోయి హాస్పిటల్ ముందర పెట్టినారు, మళ్ళీ సర్టిఫికేట్ ఒకటి తీసుకొని రమ్మని చెప్పి. సో ఈ దారుణాలన్నీ చూస్తూ ఉంటే అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తులకు వాళ్ళ యొక్క కాలపరిమితి చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు అనుకుంటారు మేము ప్రపంచాన్ని అంతా ఏమైనా చెప్పినా మోసం చేస్తామని. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అంతా మీరు అబద్ధాలు చెప్పడం ఒక్కసారి ఎవరికైనా చెప్తే జరుగుతాయి, కొన్నిసార్లు కొంతమందికి చెప్తే జరుగుతుందేమో. కానీ ప్రతిసారి ప్రతి ఒక్కరికి అబద్ధం జరిగితే అది భరించేటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉండరు. మీరు మంచి పాలన ఇవ్వండి. అన్ని రకాల కూడా ఈరోజు పాలన భ్రష్టు పట్టింది. మీరేమో పైన కూర్చొని పెద్ద పెద్ద డీల్స్ మీరు చేసుకుంటున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క బాగోగులు ఏమీ అవసరం లేదు. ఇక్కడ ఏం స్కీములు జరుగుతాయా, ఏం కథ అనేటువంటి ఆలోచన లేదు. వాళ్ళ ధోరణంతా ఏ రకంగా బ్రాందీ షాపుల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలా, ఏ రకంగా ఇసుక రీచులను స్వాధీనం చేసుకోవాలా, ధనార్జన తప్పితే నేనైతే ఇటీవల కాలంలో ఎక్కడ కూడా ప్రజల శ్రేయస్సు కోసం జరిగిన ఏ కార్యక్రమం నేను చూడలే. ధైర్యం ఉంటే చెప్పండి పాలన కార్యక్రమం చేస్తానని చెప్పి. ఇది పరిస్థితి. ఏ కార్యక్రమం ఒక్కటి కూడా జరగలేదు. ధైర్యం ఉంటే వాళ్ళు చెప్పాలని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ప్రజలందరూ ఎప్పుడు అని చెప్పి కాలర్ పట్టుకోవడానికే సిద్ధంగా ఉన్నారని, కాకపోతే వీళ్ళు అధికారంలో ఉండి అధికార యంత్రాంగాన్ని వాడుకుంటారనే భయంతో కొంత వెనకడుగు వేసినప్పటికీ ఆ రోజు త్వరలోనే వస్తుందని చెప్పేసి కూడా సతీష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది.